అందరికీ మరణాత. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకెల్లరికును కలుగునుగాక. జీవాహారము అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. అనుదినము వాక్యాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మనందరికీ దయచేయనున్న వాగ్దానాన్ని మనము చదువుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. విసుగక నిత్యము ప్రార్థన చేయుడని దేవాతి దేవుడు ఇక్కడ తెలియచేయుచున్నాడు. ఫెయింట్ నాట్ ఇన్ యువర్ ప్రేయర్స్. అనేక సార్లు మన జీవితంలో విసుగుదల అనేది క్వైట్ కామన్గా ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగనే ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ జవాబు ఆలస్యమైన ఎడల ఎంతో విసుగుదలతో మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాం. కొందరైతే దేవాతి దేవుని కూడా విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నారు వాక్యంలో, విసుగు చెందక ప్రార్థన చేయుడి, మీ ప్రార్థనలు నేను ఆలకిస్తానని ఇక్కడ ఒక ఉపమానము రీతిగా మనకి చెప్పడం మనము చూస్తాం. అదే అధ్యాయంలో మనం కొన్ని వచనాలను చూచినప్పుడు మరి దేవునికి అలాగే మనుషులకి భయపడని ఒక న్యాయాధిపతిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తరచుగా తనకి న్యాయము తీర్చమని వస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాలు మరి ఈ న్యాయాధిపతి దానికి ఒప్పుకోలేదు, న్యాయము తీర్చడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన దేవునికి అలాగే మనుషులకి కూడా భయపడని న్యాయాధిపతి అని వాక్యమే సెలవిస్తుంది. కానీ మరి తరచుగా ఈ విధవరాలు రావడం వలన, తరచుగా గోజాడడం వలన మరి ఒకానొక సమయమున నేను ఈ విధవరాలికి న్యాయము తీర్చాలి, ఎందుకంటే తరచుగా వచ్చి మరి మొరపెడుతుంది కాబట్టి, గోజాడుతుంది కాబట్టి ఎలాగైనా న్యాయము తీర్చాలని ఆయన ఒక మంచి నిర్ణయము తీసుకోవడం మనము చూస్తున్నాం. దేవునికి అలాగే మనిషికి భయపడని ఆ న్యాయాధిపతియే న్యాయము తీర్చాలనుకుంటే మనము విసుగక ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ వాక్య గ్రంథంలో మనము చూచినట్లయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతియే న్యాయము తీర్చినప్పుడు మన దేవుడు, శూన్యము నుంచి సమస్తమును కలుగజేసిన మన గొప్ప దేవుడు, ఆదియు అంతము నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు, మనని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న ఆ గొప్ప దేవుడు మనకి న్యాయము తీర్చడా. ఖచ్చితముగా మనము ప్రార్థన చేసినప్పుడు, మనము విసిగిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మా ప్రార్థనలను ఆలకిస్తాడా లేదా, ఇంకా ఎన్నాళ్ళు మేము వేచి చూడాలని విసిగిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూచినప్పుడు ఆయన ఖచ్చితంగా న్యాయము తీర్చే దేవుడు. వాక్య గ్రంథంలో మనము చూచినట్లయితే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడు న్యాయము తీర్చే దేవుడు. విసుగక ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలో అయ్యో ఇంకా వినబడలేదు అని నీవు అనుకొనుచున్నావేమో, యూ షుడెంట్ గివ్ అప్, యూ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ అప్ టు గాడ్. దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, మన రక్షణ కేడమై ఉన్నాడు. ఖచ్చితముగా ఆయన ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనుషులకి దేవునికి భయపడని ఆ అన్యాస్త్రుడైన న్యాయాధిపతియే న్యాయము తీర్చినప్పుడు మన ప్రభువు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంట. నా దగ్గరికి నా కుమార్తె నా కుమారుడు మరలా తిరిగి వస్తారు, అయ్యో విసిగి మరి ఎంతో దూరము వెళ్ళిపోయి ఉన్నారు, నన్ను విడిచి వెళ్ళి ఉన్నారు, కానీ దీర్ఘశాంతముతో మన కొరకు ఆయన వేచి చూస్తున్నాడంట. మన నిమిత్తమే పాపులున్న ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు.
ఈ పాపులను పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారిని వారసులుగా మార్చడానికి ఆ దేవాతి దేవుడు దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితముగా దీర్ఘశాంతముతో మనందరి కొరకు ఎదురు చూచుచున్నాడు. నువ్వు ఈరోజు విసిగిపోయావేమో, ప్రార్థనయందు విసిగిపోయావేమో, జీవితంలో విసిగిపోయి ఉన్నావేమో. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తను తరచూ ఎలా వచ్చి గోజాడి, ఎలాగైతే మరి అక్కడ మనము చూస్తాము, తరచు వచ్చింది కాబట్టే నేను న్యాయము చేశానని. మన దేవాతి దేవుని దగ్గరికి కూడా మనము అలాగున వచ్చి మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలను, మన విన్నపములను, మన విజ్ఞాపనములను ఆయన ఖచ్చితముగా నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. మన ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మనము చూచినప్పుడు, నీకు కలిగిన అన్ని భయముల నుంచి నేను నిన్ను రక్షిస్తాను, శ్రమల నుంచి విడిపిస్తాను, విరిగి నలిగిన హృదయము గల వారికి నేను ఆసనుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా విసుకక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆ ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఆ విధవరాలు ఎలాగైతే ప్రార్థన చేసిందో, లెట్ us all pray continually like the widow who kept coming to the unjust judge. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఎలాగ వచ్చి గోజాడిందో, అలాగా మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి విసుకక ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, నమ్మదగిన మా గొప్ప దేవా, శూన్యము నుంచి మానవుల నిమిత్తమై సమస్తమును కలుగజేసిన గొప్ప దేవ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీలాంటి గొప్ప దేవుడును లేడు అని వాక్యము సెలవిస్తుంది. అవును తండ్రి, ఎన్నోసార్లు తండ్రి జీవితంలో ఎన్నోసార్లు విసిగిపోయి ఉన్నారు. ప్రార్థనలకి ఇంకా జవాబు రాలేదని విసిగిపోయి ఉన్నారు. వారితో మీరు ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి. విసుకక ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఆలకించే దేవుడినై ఉన్నానని మరోసారి మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఫలింపులోనికి తీసుకొని రండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.